ప్రభుని సన్నిధిని చేరుదా, పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదా, అర్చనలు చేయగా. ప్రభుని సన్నిధిని చేరుదా, పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదా, అర్చనలు చేయగా. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదా, పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదా, అర్చనలు చేయగా. కరుణతో చూచును నమ్మిన ప్రజలను, తరగని పెన్నిది మన సత్య దైవము. ప్రార్థనలు చేయుదా రాగ హృదయాలతో, ప్రేమతో కొలువగా. రండి ప్రభు జనమా, పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం చాపిరేవుల విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు వైఎం భారతి, పొన్నపాటి బాలసురేష్ రెడ్డి, మీనాదేవి. పుట్టినరోజు జరుపుకుంటున్న పొన్నపాటి బాలసురేష్ రెడ్డికి మరియు వైఎం భారతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. పొన్నపాటి చిన్నపురెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం మనగొండ విచారణ. వట్టి లూర్దుమరెడ్డి మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. పుట్టినరోజు జరుపుకుంటున్న వట్టి అంతోని షర్విన్ రెడ్డికి మంచి భవిష్యత్తు. వట్టి థామస్ రెడ్డి, మరియమ్మ, అగతమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఫాదర్ వట్టి సైమన్ రెడ్డి, సతీష్ కుమార్, సౌమ్య జ్యోతి, షర్నిత్ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం దాచారం విచారణ. సిస్టర్స్ ఆఫ్ మేరీ ఇమాక్యులేట్ సభలో మొదటి మాటపట్టు స్వీకరిస్తున్న సిస్టర్ శ్యామల హరిత గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. దేవుని సేవలో మరింతగా వాడబడాలని కోరుతూ బీరెడ్డి, ఎలియాస్ రెడ్డి, సునంద, నిఖిల్ రెడ్డి, బాసాని ఇన్నారెడ్డి, స్వాతి, నిఖిత, కెవిన్, శ్రీవారెడ్డి, శ్యామల ఇన్నారెడ్డి, ఆరోగ్యమ్మ, శ్యామల, అఖిల్, రుజిత, శౌరీలమ్మ, బీరెడ్డి బాలరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం వసంతరాయపురం విచారణ. కీర్తిశేషులు గడ్డం సెసిలియమ్మ గారి 3వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం రాయపురం విచారణ. 7వ పుట్టినరోజు జరుపుకుంటున్న జాజుల విహాన్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ మినిస్టర్ రెడ్డి, ఆరోగ్య మేరీ, మనీష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న మన్నవ ఫాతిమా మేరీ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ ఫాతిమా మాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
ఈ దివ్య పూజాబడిలో ప్రత్యేక విధముగా మా కొరకు ప్రార్థించమని కోరినటువంటి ప్రతి కుటుంబమును ఈ పూజలో జ్ఞాపకపరుచుకుంటూ వారి ఉద్దేశాలను నా దేవాతి దేవుడు నెరవేర్చాలని ప్రార్థన చేస్తూ ఈరోజు ప్రత్యేక విధంగా జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి నా కొరకు ప్రార్థన చేయమని, జన్మనిచ్చినటువంటి మా అమ్మగారికి మంచి ఆరోగ్యమును, మరణించినటువంటి మా నాన్నగారికి నిత్య విశ్రాంతిని, కుటుంబీకులను దీవించమని ప్రార్థన చేస్తూ, అదేవిధంగా ఈరోజు మన మధ్యలో ఉండి దివ్యవాణిలో మరి నిరంతరము సేవలు అందిస్తున్నటువంటి దేవదాస్ గారి యొక్క జన్మదినం కూడా జరుపుకుంటూ ఉండగా దేవాతి దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలని ఈ పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దేవుని వాక్యము మనందరికీ కూడా ఒక చక్కటి సందేశాన్ని, అభయాన్ని ఇస్తూ ఉంది. ఎవరైతే నా వాక్యాన్ని ఆలకిస్తారో వారు పొంగి పొరలుచున్నటువంటి నది వలె వారి జీవితాలు వృద్ధి చెందుతాయని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. వారి జీవితంలో విజయము సముద్రం పైన వస్తున్నటువంటి అలల వలె నిరంతరము ఎగసపడుతూ ఉంటాయి అంట. ఎవరైతే ఆ దేవుని వాక్యాన్ని ఆలకించి ఆ వాక్యానుగుణంగా జీవిస్తారో వారి జీవితంలో వారి కుటుంబాలు, వారి సంతానము, వారి తరము వారు కూడా దీవించబడతారు. వారి నామము నిరంతరము కూడా జ్ఞాపకపరుచుకొనబడుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియ విశ్వాసులారా. కనుక ఇంత గొప్పటి భాగ్యాన్ని, ఇంత గొప్పటి అభయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక మనము ఆ దైవ వాక్యానుగుణంగా జీవించి ఆ దేవుని యొక్క అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, విజయాలను, మంచి పేరు ప్రఖ్యాతలను దేవుని యొక్క దృష్టిలో మనం పొందుకోవాలి అంటే నిరంతరము ఆయన వాక్యానుగుణంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో మనము దేవుని వాక్యాన్ని ఆలకించి ఆయన అనుసరించిన వాడు దీవించబడ్డాడే కానీ నశించిపోలేదు. కనుక మనం అందరము కూడా దీవించబడాలి, మన కుటుంబాలు ఆస్వాదించబడాలి అంటే మనము కూడా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ దాన్ని ధ్యానం చేస్తూ ఆ వాక్యానుగుణంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకునే ముందు చేసినటువంటి ప్రతి పాపమును, తప్పుదమ్మును జ్ఞాపకపరుచుకొని ప్రభు నుండి పాపక్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, నీ ఏకైక కుమారుని ఆగమమును జాగ్రత్తతో నిరీక్షించినట్లును మమ్ము దీవింపుము. మా రక్షకుడైన క్రీస్తు ప్రబోధించిన విధముగా వెలుగుచున్న దీపములను చేతబూని భక్తి విశ్వాసములతో అతని ఎదురేగుదుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పఠనము. ప్రభు ఉపదేశము మన మేలు కొరకే. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. మిమ్ము రక్షించు ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మీతో ఇట్లనుచున్నాడు, నేను మీ ప్రభువును దేవుడను. నేను మీ మేలు కొరకే మీకు ఉపదేశము చేయుదును. మీరు నడవవలసిన త్రోవలో మిమ్ము నడిపింతును. నా ఆజ్ఞలు పాటించి ఉండిన ఎడల మీరు పొంగిపారెడు నది వలె వృద్ధి చెంది ఉండేటివారు. మీ విజయము సముద్ర తరంగం వలె ఒప్పి ఉండేటిది. మీ బిడ్డలు ఇసుక వలె విస్తరించుదురు. మీ సంతానము ఇసుక రేణువుల వలె సంఖ్యకు అందక ఉండేటిది. వారి నామము నా సన్నిధి నుండి తీసివేయబడదు లేదా మరువబడదు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు ప్రభు నిన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును. దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గమున నడవనివాడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందరూ ప్రభు ప్రభు నిన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చును. ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నింట విజయమును బడయును. అందరూ ప్రభు ప్రభు నిన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును. కానీ దుర్మార్గులు ఇట్టివారు కారు. వారు కళ్ళెమున గాలికి ఎగిరిపోవు పొట్టు వంటి వారు. నీతిమంతుల మార్గమును ప్రభువు ఆదరించును. దుష్టుల మార్గము నాశనమునకు గురియగును. అందరూ ప్రభు ప్రభు నిన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును. నదిలా పొంగింది నాలో యేసు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. ఎన్నాళ్ళకో మరలా పొంగింది నాలో ఆత్మ సంతోషము. నా ఆత్మను తాకింది ఈనాడు వాక్యం, క్రీస్తు వాక్యం. లా 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 లా. అనుదినము నీ వాక్యము విన్నాను, ఎన్నడు నాలో కలుగని ఓ మధురమైన అనుభూతి ఈనాడు నాలో కలిగిను. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఆ దినములలో యేసు జనసమూహముతో ఇట్లనెను, ఈ తరము వారిని ఎవరితో పోల్చెదను? వారు అంగడి వీధులలో కూర్చుండి ఉన్న పిల్లల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాద్యములు మ్రోగించితిమి,
కాని మీరు నాట్యమాడరాయిరి. విలపించితిమి, కాని మీ రొమ్ములను బాదుకొనరాయితిరి అనుచుందురు. యోహాను అన్నపానములు పుచ్చుకొనక పోవుటచే అతనికి దెయ్యము పట్టినదని వారు పలుకుచున్నారు. మనుష్య కుమారుడు అన్నపానములు పుచ్చుకొనుటచే అతడు భోజన ప్రియుడు, మద్యపానరతుడు, సుంకరులకు పాపాత్ములకు మిత్రుడు అని చెప్పుచున్నారు. దైవజ్ఞానము దాని క్రియలను బట్టి నిరూపింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు దేవుని చేత మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, 19వ శతాబ్దంలో అతి ప్రసిద్ధిగాంచినటువంటి తత్వవేత్త, ఫిలాసఫర్ నీచే, జర్మనీ దేశానికి చెందినటువంటి ఈ తత్వవేత్త దేవుని గురించి, మానవుని యొక్క స్వభావాన్ని గురించి వివరిస్తూ ఒక ప్రసిద్ధమైనటువంటి, ఒక ముఖ్యమైనటువంటి కథను ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. దానినే మనం ద ప్యారబుల్ ఆఫ్ మ్యాడ్ మ్యాన్ అని పిలుస్తూ ఉంటాం. ద మ్యాడ్ మ్యాన్ గోస్ టు ద మార్కెట్ and shouts that there is no God and we have killed that God. ఈ పిచ్చివాడు అంగటి వీధుల్లోనికి పరిగెత్తి ప్రజలందరి ముందు మనము దేవుణ్ణి చంపివేశాము, ఇంకా దేవుడు లేడు అని ఎలుగెత్తి గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు అంట. ఇది విన్నటువంటి, కేకలు విన్నటువంటి అనేక మంది ప్రజలు, దానిలో కొంతమంది జ్ఞానవంతులు, తెలియగలిగినటువంటి వారు, దైవభక్తి కలిగినటువంటి వారు ఇతనేదో సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు అని గ్రహించిన వారు కొందరైతే, మరికొంతమంది ఆ సమాజంలో, ఆ ప్రాంతంలో, ఆ అంగటి వీధుల్లో ఉన్నటువంటి వారి యొక్క మరికొంతమంది ఆ అంగటి వీధుల్లో ఉన్నటువంటి వారు ఈ పిచ్చివాని యొక్క మాటలు సీరియస్గా తీసుకోలేదు. మరికొంతమంది ఏమో పిచ్చివాడేదో మాట్లాడుతూ ఉంటాడులే అని కొంతమంది లైట్గా తీసుకున్నారు. మరికొంతమంది ఏమో వీడి కేకలు వేస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు అని అతని మీద కోపడినటువంటి వారు ఉన్నారు. కొంతమంది ఏమో ఈడి ఒక వెర్రివాడిలా చూసి పక్కకు వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఆ పిచ్చివాని యొక్క మాటలను స్వీకరించి స్పందిస్తూ వచ్చారు. దీనిలో జ్ఞానము కలిగినటువంటి వారు, దైవభీతి కలిగినటువంటి వారు వారు గ్రహించినటువంటి అంశం ఏమిటి? కడమవారు అతన్ని ఒక సామాన్యుడిలాగో, పిచ్చివాడిలాగో, ఎర్రివాడిలాగో, అర్థం లేనటువంటి వాడిలాగో, సమయాన్ని వృధా చేస్తున్నటువంటి వాడిలాగో, పనిపాట లేని వాడిలాగో చూసినటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే ఈ తత్వవేత్త రాస్తూ, ఈ పిచ్చివాడు దేవుడు మరణించాడు, మనమే అతన్ని చంపాము అని వెలుగెత్తి పలకడానికి గల కారణం ఏమిటి అంటే, ఈ ప్రస్తుత సమాజంలో దేవుడన్నా, దైవభీతన్నా, దేవుని వాక్కు అన్నా లెక్క చేయక ఇష్టానుసారము జీవిస్తూ దేవుణ్ణి మన క్రియల ద్వారా చంపివేసేటువంటి వారు ఈ సమాజము, మానవుని యొక్క స్థితి ఈ విధంగా పెరిగిపోయిందని ఆయన రాస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యాలు కూడా దీనికి ఒక చక్కటి నిదర్శనంగా ఉంటూ ఉన్నాయి. ఎందుకు అంటే, మొదటి పట్టణంలో మనం చదువుకున్నట్లయితే, ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆలకించి ఆ వాక్యంలో సత్యం ఉంది, ఆ వాక్యంలో జీవం ఉంది, ఆ వాక్యము మనలను
మరి వెలుగులో నడిపిస్తూ ఉందని నమ్మారో వారు దీవించబడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. అనేక మంది అబ్రహాము జీవితాన్ని చూసుకొని మనం ఒకసారి గమనించినట్లయితే అబ్రహాము దేవుని యొక్క వాక్యాన్ని ఏనాడూ కూడా విడిచిపెట్టకుండా దేవుడు ఏది చెప్తే అది చేస్తూ మరి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. తద్వారా దేవుడు ఈరోజు పలుకుతూ ఉన్నారు, నా వాక్యాన్ని ఆలకించే ప్రతి ఒక్కరూ కూడా వారు సముద్రపు అలల వలె నిరంతరము అభివృద్ధి చెందుతూనే ఉంటారు, వారు ఆశీర్వదించబడుతూనే ఉంటారు. అదేవిధముగా ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆలకించి దాని ప్రకారంగా జీవిస్తారో వారి సంతానము, వారి తరం వారు కూడా ఆశీర్వదించబడమే కాదు, దేవుని యొక్క మరి ఆలోచనలో దేవునికి వారి యొక్క మరి నామము, వారి స్థితి, వారి కుటుంబము, వారు తరతరములు కూడా జ్ఞాపకం ఉంటారు అంట. అందుకే అబ్రహాం అంతలాగా దీవించబడ్డాడు. దేవుడు వారి తరాన్ని, వారి కుటుంబాలని మరి అంతలాగా ఆశీర్వదించాడు. అదేవిధంగా అనేక మంది భక్తులను, అనేక మంది విశ్వాసులను మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని ఆలకించి ప్రతి ఒక్కరు కూడా దీవించబడ్డారు. మరి మనం చెప్పుకున్నటువంటి మరి కథలో కూడా ఈ పిచ్చివాడు ఏదో పలుకుతూ ఉన్నాడు, ఏదో వాగుతూ ఉన్నారు అని కొంతమంది అనుకుంటే, వారిలో కొంతమంది ఈయన ఒక సందేశం ఇస్తూ ఉన్నారు అని గ్రహించి వారి స్థితిని, వారి నైతిక జీవన స్థితిని మార్చుకొని మరలా దేవుని యొక్క మరి విశ్వాసంలో బ్రతికిన వారు ఉన్నారు. అందుకే వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారు అంట. కనుక మనము కూడా ప్రియమైన బిడ్డలారా మరి ఈరోజు సువార్తలో చదువుతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి యోహాను గారిని చూసి ప్రజలు మరి ఇతనికి దెయ్యం పట్టినది, ఇతను పిచ్చివాడు, ఇతను మరి జ్ఞానం లేనటువంటి వాడుగా పలుకుతూ ఉన్నాడు అని మరికొంతమంది అంటే, యేసుక్రీస్తు జీవితాన్ని కూడా చూసి మరికొంతమంది మరి ఆయన్ను కూడా ఏదో ఒక మాటతో మరి దోషంలాడడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు అనేక మంది మనం ఈ లోకంలో ఏది చేసినా కూడా మనల్ని నిందించడానికి, మనలను ఏలెత్తి చూపడానికి, మనలను తీర్పు విధించడానికి సిద్ధంగా ఉంటారు. అది దేవునికే మరి సాధ్యపడలేదు. యేసు ప్రభు ప్రజలందరితో తింటూ తిరుగుతూ వారితో ఒక్కడిగా జీవించినప్పుడు పాపాత్ముడు పవిత్రుడు అనేటువంటి తారతమ్యం లేకుండా అందరినీ ఏకం చేస్తున్న సమయంలో కూడా యేసు ప్రభువును చూసి ప్రజలందరూ కూడా ఇతను తిరిగిపోతూ, తాగుబోతూ, పాపాత్ములతో జీవిస్తూ ఉన్నాడు అని ఆయన్ను నిందించినటువంటి వారు అనేక మంది ఉన్నారు. కనుక ఈ లోకంలో ప్రియ విశ్వాసులారా, మనము ఏ కార్యము చేసినా, మన జీవితం ఏ విధంగా జీవించినప్పటికీ కూడా, ఎంత దేవునిలో ఎదిగినప్పటికీ కూడా మనల్ని నిందించడానికి, మనల్ని తీర్పు విధించడానికి అనేక మంది మరి సిద్ధంగా ఉంటారు. కనుక వారిని వీరిని చూసి మన జీవితంలో ఎప్పుడూ కూడా కృంగిపోవడం అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఈరోజు తన జీవితమే మన ఒక చక్కటి నిదర్శనం. ఆయన దేవుని యొక్క పరిచర్యలో ఎంతగా ముందుకు వెళుతూ ఉన్నప్పటికీ కూడా అతని గురించి కూడా మరి అనేక విధాలుగా దోషంలో ఆడినటువంటి వారు అనేక మంది ఉన్నారు. అందుకే నేను తరచుగా మరి అక్కడక్కడ చెబుతూ ఉన్నటువంటి ఒక చిన్న మరి కథ. భార్యాభర్తలు ఒకరోజు ప్రయాణం చేస్తూ ఉండగా వారితో ఉన్నటువంటి ఒక మరి గాడిదను కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారంట. గాడిదని తీసుకెళ్తున్నటువంటి భార్యాభర్తలను చూసినటువంటి మరి కొంతమంది రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి వారు, వీళ్ళేంట్రా మందమతుల్లాగా ఉన్నారు, గాడిదుండి కూడా దాన్ని ఉపయోగించడం లేదు అని వాళ్ళని హేళన చేసినటువంటి వారు ఉన్నారు. వీళ్ళు మరి భార్యాభర్తలు ఉన్న మమ్మల్ని హేళన చేస్తూ ఉన్నారు కదా, మమ్మల్ని చూసి అందరు నవ్వుతూ ఉన్నారు, కానీ వారి దగ్గర ఉన్నటువంటి గాడిదని తీసుకొని వారి భుజాల మీద మోసుకొని వెళ్తూ ఉన్నారంట. ఇది చూసినటువంటి మరికొంతమంది జనాలు చూసి నవ్వి, వీళ్ళు ఏంటి అవివేకులాగా ఉన్నారు, మందమతుల్లాగా ఉన్నారు, బుర్రలేదనుకుంటా వీళ్ళకి, గాడిద నుంచుకొని కూడా గాడిద మోయవలసింది వీళ్ళు గాడిదను మోస్తూ ఉన్నారని నవ్వారంట. మరలా ఎవరో నవ్వారు అని, ప్రజలందరూ హేళన చేస్తున్నారని గాడిదని దించి మరి ఇద్దరు గాడిద మీద ఎక్కి నడుస్తూ ఉన్నారు. ఇది చూసినటువంటి మరి కొంతమంది, వీళ్ళేంటి ఇద్దరు మరి ఒక్కొక్కరు జ్ఞానం లేనటువంటి వారు లాగున్నారు, వీళ్ళ సైజులు చూస్తే గాడిద కన్నా పెద్దగా ఉన్నారు, గాడిద ఉంటుందా చచ్చిపోద్దా అని
మరలా వారిని హేళన చేసినటువంటి వారు ఉన్నారు. అది ఉన్నటువంటి వాళ్ళు మరలా గాడిద దిగి భార్యను మాత్రమే గాడిద మీద కూర్చోబెట్టి భర్త మాత్రము గాడిద ముందు నడుస్తూ ఉన్నాడంట. ఇది చూసినటువంటి మరికొంతమంది ఈయనేమంటారా చవటలాగా ఉన్నాడు, భార్యను కూర్చోబెట్టి మరి నడుస్తూ ఉన్నాడు, పిల్లం చాటు మొగుడు అనుకుంటా అని హేళన చేశారంట. ఇది అన్నటువంటి భర్త మరలా మరి మనస్తాపానికి గురై భార్యని నడిపిస్తూ భర్త గాడిదెక్కాడంట. ఇది చూసినట్టు మరి కొంతమంది ఈయనేమంటారా భార్యని నడిపిస్తున్నాడు, హాయిగా కూర్చున్నాడు, సోమరిపోతులాగా ఉన్నాడు అని మరలా అన్నారంట. ఇది అన్నటువంటి భర్త మరలా బాధపడి ఇద్దరు దిగి గాడిదని మరి వీరు కూడా నడుస్తూ ఉన్నారంట. ఈ విధంగా మరి వాళ్ళు వీళ్ళు ఈ సమాజంలో ఎవరో ఏదో అన్నారు అని మన స్థితిని, మన జ్ఞానాన్ని, మన అవివేకాన్ని మనం విడిచిపోకూడదు. కనుక ఈ లోకంలో చాలామంది ప్రజలు మనం విశ్వసిస్తున్నటువంటి భగవంతుణ్ణి చూసి హేళన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మన కుటుంబాల్లోనో, మన ప్రక్కన వారో, మన చుట్టుప్రక్కల వారో మనం నమ్ముతున్నటువంటి క్రీస్తుని మరి మనం ఆరాధిస్తున్నటువంటి ఆరాధన విధానాన్ని చూసి హేళన చేసేవారు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు కూడా ఉంటారు. కనుక వాళ్ళు వీళ్ళు మరి ఏదో పలుకుతూ ఉన్నారని, మాట్లాడుతూ ఉన్నారని మనం నమ్మేటువంటి దేవుణ్ణి, ఆ దేవుని వాక్యాన్ని మనం విస్మరించి మనం దేవునికి దూరం అయిపోకూడదు. ఎందుకంటే నేను ఒక విచారణలో పనిచేస్తూ ఉన్న సమయంలో మరి ఒకానొక గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి అప్పుడే కొత్తగా మరి కొంతమంది క్రైస్తవత్వాన్ని స్వీకరిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. వీరిలో సడన్గా అకస్మాత్తుగా ఒక కుటుంబంలో బాప్తీసం తీసుకున్నటువంటి వారికి జ్వరాలు వచ్చిన ఒకరి తర్వాత ఒకరు వచ్చాయని ఇంటి పక్కన వారు, ఇదిగో నువ్వు క్రైస్తవత్వం తీసుకున్నావు కదా, అందుకే ఇదంతా జరిగింది, మన దేవుడు కోపోద్రికుడయ్యాడు, నీ మీద కక్ష కట్టారు, మీ ఇంటల మీద శాపం వేశాడు అన్నారంట. మరి వీళ్ళంతా భయపడిపోయి దేవాలయానికి వచ్చేవాళ్ళు వెంటనే మరలా వెళ్ళి అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం ప్రారంభించారు. ఈ విధంగా మన జీవితంలో కూడా అనేక మంది వాళ్ళు వీళ్ళు ఏదో అంటూ ఉన్నారు అని మనం నమ్మునటువంటి దేవుణ్ణి, మనం ఆచరిస్తున్నటువంటి విశ్వాసాన్ని విస్మరించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కనుక మనము దేవుని వాక్యాన్ని పరిపూర్ణముగా నమ్మాలి. ఆ వాక్యాన్ని ఎవరైతే నమ్మి ఆ వాక్యానుగుణంగా జీవిస్తారో దేవుడు వారిని 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నారు. ఆ వాక్యే భగవంతుడు. కనుక ఆ వాక్కును మనం నమ్మటానికి మరి ఎలాంటి సందేహాలు లేక, ఇరుగు పొరుగు వారు ఏదో అంటూ ఉన్నారని, ప్రజలు ఏదో మనల్ని హేళన చేస్తూ ఉన్నారని మన విశ్వాసాన్ని సన్నగిల్లనేక, మన విశ్వాసంలో కృంగిపోక, మనం నమ్ముకున్నటువంటి దేవునిలో బలంగా నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించున్న ఈ బలి
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేము అర్పించి బలి వస్తువులను కనికరముతో స్వీకరింపము. మా అవసరముల కొరకు నిన్ను అర్థించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయచూపి మమ్ము ఆదుకొనము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమున త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతని గర్భమును మోసెను. అతని రాకడను బాప్తిస్మపు యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననముకు సిద్ధపడుచున్న మమ్మ ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యములను గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోనూ అతని స్తుతులను పాడుటలోనూ నిమగ్నమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మీ మహిమాగీతముతో నిరంతరం స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునుసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూలంతో నీ పీఠాధిపతిని,
గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియుగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కేడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల
నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ప్రార్థించుదము. నీ కుమారుని వింద ఆరగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనం ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరైన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించినట్లును మమ్ము దీవింపుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఏసయ్యా ఏసయ్యా ఎప్పుడొస్తావయ్యా, ఏసయ్యా ఏసయ్యా ఎప్పుడొస్తావయ్యా, ఏసయ్యా ఏసయ్యా ఎప్పుడొస్తావయ్యా, ఏసయ్యా ఏసయ్యా నీవెప్పుడొస్తావయ్యా. పూచే పూలు పీల్చే గాలి, పూచే పూలు పీల్చే గాలి చెప్పిని ఎప్పుడొస్తావని, మళ్ళీ తిరిగొస్తావని, ఎప్పుడొస్తావని మళ్ళీ తిరిగొస్తావని. రోజు ప్రతిరోజు నీ కోసముంటాను. ఏసయ్యా ఏసయ్యా ఎప్పుడొస్తావయ్యా, ఏసయ్యా ఏసయ్యా నీవెప్పుడొస్తావయ్యా, ఏసయ్యా ఏసయ్యా ఎప్పుడొస్తావయ్యా, ఏసయ్యా ఏసయ్యా నీవెప్పుడొస్తావయ్యా.